ఏం చేస్తాం మరి, తప్పదు కదా, మనం చేసుకుంటూనే బతికేవాళ్ళం కాబట్టి. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. ఎట్రా 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 ఎట్రా. హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు అగ్రిట్రా బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన బండిలో కనిపిస్తున్నాయి కదా, మొక్కలు అయితే లోడ్ అయిపోయినాయి. ఈ మొక్కలు అయితే వచ్చేసి మనమైతే ఊర్లల్లో, అంటే ఊర్లలో ఉంటాయి కదా, ఊర్లలో అయితే మొత్తం అయితే సప్లై అయితే చేయాలి. ఒక్కొక్క మొక్క వచ్చేసి 500 అయితే పడుతుందంట. ఈ కేరళ మొక్కలు ఇవి వచ్చేసి ఈ కేరళ నుంచి తెప్పించేసి మోత్కూరులో అయితే దింపేసారు. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఒక 5-6 బండ్లు అయితే మన బండ్లు అయితే పెట్టేసి అన్లోడింగ్ అయితే వచ్చేసినాం. ఈ ఊర్లో అన్లోడ్ చేసేసి దగ్గర దగ్గర ఒక 10-15 ఊర్లు అయితే తిరుగుతాం మనం. ఇవన్నీ తిరిగినాక ఒకసారి వీడియో అయితే మొత్తం అయితే కంటిన్యూ చేస్తాం. ఎక్కడైతే అప్పుడే దీనికైతే జామకాయలు కాసినాయి. దీనికి జామకాయలు, జామ చెట్టు ఇది. ఇక్కడ వచ్చేసి నిమ్మ చెట్టు, నిమ్మకాయలు. ఇక్కడైనా నిమ్మ చెట్టు, ఇది వచ్చేసి బత్తాయి చెట్టు, ఎదిగిన నిమ్మ చెట్టు. ముందు అయితే కొబ్బరి చెట్లు, ముందుకు మొత్తం దాదాపు ఒక 150 చెట్లు అయితే ఉంటాయి మొత్తం. ఫస్ట్ వీళ్ళైతే వన్ డే బైక్ తీసుకొని అయితే తిరిగేసి ఫస్ట్ ఆర్డర్ అయితే తీసుకుంటారు. ఇంటింటికి తిరిగి చెట్లు కావాలని చెప్పేసి ఒక క్యాట్లాగ్ అయితే ఉంటుంది, దాంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్డర్ అయితే తీసుకొని ఒక 10 to 15 డేస్లో అయితే ఆర్డర్ పెట్టుకొని కేరళ నుంచి అయితే తెప్పిస్తారు ఈ మొక్కలు. వీళ్ళే అన్న వాళ్ళు కనిపిస్తున్నారు కదా, వీళ్ళే డెలివరీ చేసేది. మొత్తం మొక్కలన్నీ తీసి ఆ బుక్లో అయితే రిజిస్టర్ చేసుకొని వాళ్ళ నెంబరు, సిగ్నేచర్ అయినా తీసుకొని అమౌంట్ అయినా ఇప్పుడైతే ఏం తీసుకోరు, డెలివరీ చేసినాకనైతే తీసుకుంటారు. వీళ్ళు ఇప్పుడైతే డెలివరీ చేస్తారు కదా, ఇప్పుడు కొంచెం అమౌంట్ అయితే తీసుకొని వచ్చేస్తారు. చెట్లకి వీళ్ళే నాటైతే చూపిస్తారు. ఎట్రా 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 ఎట్రా. సపోటా ముక్కలు కూడా అంతేనా? అంతే సార్ పట్టుకోండి. సపోటా రండి. తీసుకోవాలి, ఎత్తుకో పట్టుకో, లేపుతావు దాన్ని, లేపు ఉంటుందా? తీసుకో ఇక, లేపి చూస్తా. లేపితే నీకే ఇక చెట్టు లేపితే నీకే, లేపు తీసుకోపోయి ఇంట్లో పెట్టుకోపోయిగా, ఇంట్లో పెట్టుకోపో. ఏది బతాయిలు ఉన్నాయి, ఇవి తీసుకోగా. తింటాయి తెంపక అప్పుడే తీసుకో, ఇక బతాయి తీసుకో, ఎత్తుకో ఇక. ఇక్కడ వచ్చేసి చెట్లు దింపి అర్ధగంటకు పైన అయిపోయింది. చూస్తారు కదా, చెట్లు అయితే ఆడ పెట్టేసి అన్ననైతే ఆడ నీడ కూసుకుండు. ఆ చెట్లు అంటే అన్ననే సప్లై చేసేది, డబ్బుల కోసం అనేది జర సతాయిస్తుండు. ఫోన్పే చేస్తా, తర్వాత ఇస్తా, అది ఇది అని చెప్పేసి దింపినాక మొత్తానికి అయితే డబ్బులు ఎట్లా చేసారేమో ఒకసారి అయితే అన్నని అడుగుదాం. వస్తారు కదా, ఇట్లుంటుంది మన బండి అయితే. మొత్తానికి ఒక రోజుకి అయితే లీజ్ లెక్క మాట్లాడుకుంటారు. మొత్తం అయితే చెప్తా నేను. ఇచ్చినా నా పైసలు బయట మస్తు ఎండ కొడుతుంది, బండ్లో కూర్చుంటే మస్తు ఎండ కూర్చుంది. వాళ్ళేమో చెట్లు దింపనీకి అని చెప్పేసి అటు పోయిర్రు, చాలాసేపు అవుతుంది. పోయిన దగ్గర ప్రతి దగ్గరనైతే మినిమం అర్ధగంట 40 minutes ఖచ్చితంగా అయితే అవుతుంది. ఈ
కిరాయి ఏమో కానీ మాకైతే సరిపోతుంది. ఇంకా మనోళ్ళు ఇంకా 4-5 బండ్లు పెట్టినాం కదా, వాళ్ళ పరిస్థితి ఎట్లుందో ఏమో. మన దాంట్లో ఇంకా టార్చర్ అయితే కనిపిస్తుంది. ఏం చేస్తాం మరి, తప్పదు కదా, మనం చేసుకుంటూనే బతికేటోళ్ళం కాబట్టి. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. అది చూడాలి, వెయిట్ చేయాలి. కాకపోతే ఎండనే చాలా చాలా ఘోరంగా ఉంది. ఎండ మామూలుగా లేదు, ఉడకపోస్తుంది. ఏడ కూర్చుందో మనకు ఎక్కడ నీడలేదు, మొత్తం చెట్లు అసలుకే లేవు, ఎక్కడ చెట్లు. ఎండ అట్లా అంత ఘోరంగా కొడుతుంది ఎండ. అయితే మనం ఈ కిరాయి వచ్చేసి మనకు వీళ్ళదైతే బాడీ అంటే బండి లెక్క అని చెప్పేసి ఒక రోజుకు లీజుకి తీసుకుంటారు అనమాట. ఈ లీజుకి తీసుకొని రోజుకు 2000 ఇచ్చి డీజిల్ అయితే పోస్తారు వాళ్ళు. డీజిల్ పోసి రోజు 2000 అయితే ఇస్తారు. ఇది ఒక 1 డే అట్లా ఉంటుంది అంతే, 1 డే 2 డేస్ అట్లా ఉంటుంది. తర్వాత ఏముండదు. ఒక్కొక్కసారి 5-6 బండ్లు పెడతారు అనమాట. అట్లా అని చెప్పేసి చూస్తారు కదా చెమట ఎట్లా వస్తుంది ఘోరంగా. దిగి ఏమైనా చెట్టు కింద కూర్చుందామని అవుతలేదు. ఫస్ట్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే కోటమర్తి ఊర్లోనే అవుతున్నాము, కోటమర్తి విలేజ్లో. కోటమర్తి దాటినాక అడ్డగూడూరు అని వస్తుంది. ఇక్కడి నుంచి అడ్డగూడూరుకి వెళ్ళాలి. అడ్డగూడూరుకి వెళ్ళి అడ్డగూడూరులో అయితే అన్నం అయితే తినాలి. టైం కన్నా దగ్గర 2 అయితే అవుతుంది. ఇక్కడైతే ఏం హోటల్స్ అనేది ఉండదు. ఇక అడ్డగూడూరు కొంచెం మండలం అయితే అయింది. ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా మీల్స్ కానీ సంథింగ్ ఏది ఉన్నా అక్కడనే ఇక తినాలి. అడ్డగూడూరు మండలానికి వచ్చినాము. ఇక్కడికి వచ్చినాకైనా అసలు ఇక్కడికి మనకి హోటల్లే లేవు, అసలు ఫుడ్ అనేది ఇక్కడ లేనే లేదు. ఓన్లీ బేకరీ సమోసాలు అవే ఉన్నాయి. ఇక అవి అయితే తినేసి అయితే మేమైతే వచ్చేసినాము. అడ్డగూడూరు చాలా డెవలప్ అయింది అనుకున్నాం కానీ ఇంకా కొంచెం అయితే ఇంకా డెవలప్ అయితే కావాలి. అయితే మన బండి అయితే ఖాళీ అయితే అయిపోయింది. దగ్గర ఇక్కడికి వచ్చినాం. ఈ రోజు అయితే మనకు చాలా ఇబ్బంది అయితే అయింది. దాంట్లోకి వెళ్ళి తీసుకొచ్చిన మిగిలిపోయినాయి కొన్ని చెట్లు అయితే ఇక్కడ పెట్టేసారు. వచ్చేసి అన్ని మొత్తం మళ్ళీ చెట్లే. ఇక్కడ కొన్ని బండ్లు అయితే రాలేదు ఈరోజు. మనం అందించిన కాడికి 7-8 బండ్లు అయితే అందించినాం, కానీ సరిపోలేదు. ఒకసారి అయితే రండి, మన బండి అయితే మొత్తం ఖాళీ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చినాయి ఆ బండ్లు అక్కడ చెట్లు వచ్చేసి అక్కడ పెట్టేసారు. సరే తీసుకురా. మన బండి చూస్తారు కదా, ఖాళీ అయితే అయిపోయింది మొత్తానికి. మొత్తం తీసేసి బయట పెట్టారు. ఇంకో టాటా ఐస్ వచ్చింది. ఆ టాటా ఐస్ రిటర్న్ వచ్చినాయి. ఆ రిటర్న్ వచ్చినాయి అయితే మొత్తం అయితే దింపేస్తారు. దింపేసినాక రేపు ఏమైనా ఉంటే మళ్ళీ ట్రిప్ ఏమైనా ఉంటే చెప్తా అని చెప్పారు. ఇక తర్వాత అయితే చూడొచ్చు. మన బండి అయితే ఎంటీ బండి అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఈ మొక్కలు వచ్చేసి ఒక్కొక్క మొక్క అయితే 500 అయితే అమ్ముతున్నారు వీళ్ళు. ఈ వీడియోని అయితే ఇంతటితో అయితే ఎండ్ చేసిస్తున్నాం. మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి, అలాగే కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.